अस्सलाम वालेकुम नाज़रीन, आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नज़र डालते हैं आज की ताज़ा खबरों पे। लोकेश्वर मंडल शांति नगर टांडे में एक लड़के ने अपनी मां को कुल्हाड़ी से मारकर किया कत्ल और एएसपी ने इस केस का जायज़ा लिया और जगह पर पहुंचकर लड़के को अरेस्ट किया और डेड बॉडी को पोस्टमार्टम के लिए भेज दिया। आइए रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की, आइए नज़र डालते हैं। और आज बीजेपी के एमपी ने भैंसे का दौरा किया और एमएलए रामाराव पटेल से मुलाकात की और जिसमें तमाम सियासी कायदीन मौजूद थे और जिसमें डॉक्टर भी मौजूद थे, डॉक्टर डामा रेड्डी और तमाम डॉक्टर और बीजेपी के तमाम कार्यकर्ता और सियासी कायदीन मौजूद थे। आइए देखते हैं एमपी ने क्या कहा। रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की, आइए नज़र डालते हैं। सरकार
దాని తర్వాత మన నియోజకవర్గంలో అభివృద్ధి కంపల్సరీ కావాలి. అభివృద్ధి కావాలంటే మనకు ఎంపీగా స్టేట్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయండి. ఆయన కూడా సపోర్ట్ చేయకుండా చాలా మంది మన దగ్గర ఉంది, కేంద్రంలో చాలా మంది మన దగ్గర ఉంది. ఖచ్చితంగా మా మోదీ గారు చెప్పి మన కేంద్రం మన ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా మన కార్యకర్తలు కాపాడే బాధ్యత నా మీద ఉంది. మన ఎంపీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ గారు తాలూకా సహాయించబడి ఎటువంటి అభివృద్ధి కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన మా డివిజన్ నాయకుడు సోదరుడు అన్న రమేష్ రాథోడ్ గారు ఈరోజు మన దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాల, అన్న కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనం అందరం కలిసి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు జనసంఘ పేరుగా ఆ జనసంఘలో ఆయన విజేతలు పాత్ర వహించి ఆయన సోదరుడిని ఇక్కడ కౌన్సిలర్ కూడా చేశారు. మాకు గురువుగా బహుమతులైన చదువు కూడా పెట్టారు. ఆయన కూడా ఇక్కడ 6 రోజుల క్రితం స్వర్గంగా సాగారు. ఆయన కుటుంబాలకు శాంతి కలగాలని, ఆయన కుటుంబంకు ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒక 2 నిమిషాలు మనం పాటిస్తాం. ముధోల్ నియోజకవర్గంలో సోదరులు రామారావు పటేల్ గారి యొక్క నాయకత్వంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గ ఓటర్లు మహాశయులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ సంఘాల యొక్క నాయకులకి, ప్రత్యేకంగా మేధావులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ వారందరికీ కూడా శిరస్సు ఇచ్చి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఎందుకంటే నిధుల్ని తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల్ని తీసుకొచ్చేసి మా ఇద్దరి యొక్క లక్ష్యం ఒకటే, ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో మాకు విజయాన్ని చేకూర్చినటువంటి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తాం. కేంద్రం నుంచి అటు జాతీయ రహదారులు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, ఉపాధి హామీ పథకంలో రైతులకి వాళ్ళ పొలాలకు వెళ్ళడానికి రోడ్లు కావచ్చు, గ్రామాల యొక్క సీసీ రోడ్లు కావచ్చు, కేంద్రీయ విద్యాలయం, అదే మాదిరిగా కృషి విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, బాసరు ఏదైతే మన యొక్క దేవి ఇక్కడ మెరిసిలి ఉందో దాన్ని కూడా ప్రసాద్ స్కీమ్లో పెట్టడం కావచ్చు, ట్రైన్ల యొక్క ఆపడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకమైనటువంటి ప్రతి సమస్యని నేను రామారావు పటేల్ గారు తీర్స్తామని చెప్పేసి సందర్భంగా ప్రజలకి, ఓటర్లందరికీ, అదే మాదిరిగా కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నియోజకవర్గ ప్రథమ యొక్క లక్ష్యం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. ये थी हमारी आज की ताज़ा खबरें. कल आपके सामने फिर से शामिल होंगे नए ताज़ा खबरें लेके. आप हमारे IBN न्यूज़ को शेयर, लाइक एंड सब्सक्राइब करना ना भूलें. शब बखैर.